శ్రీమాత్రే నమః. ఆముక్తమాల్యద వింటుంటే ఎంత అద్భుతంగా ఉందండి. మనం మానసికంగా విల్లుపుత్తూరు వెళ్ళిపోయినట్లే. అసలు విల్లుపుత్తూరులో పట్టణాలని వర్ణించారు. మానసికంగా ఈ ధనుర్మాసంలో మనం అక్కడ ఉన్నామా అనిపిస్తుంది. అసలు కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద రాసినప్పుడు ఆ రోజు ఆ పట్టణాలు వీధులు ఎలా ఉన్నాయి అని మనం చూస్తున్నామా అనిపిస్తుంది. అంత అద్భుతంగా అంత అందంగా ఉన్నాయిట. అంత సంపదతో వెలిగిపోతోంది విల్లుపుత్తూరు. ఆముక్తమాల్యదని శ్రీకృష్ణదేవరాయల చేత శ్రీ మహావిష్ణువు రాయించుకున్న ప్రబంధం ఇది. చాలా అద్భుతమైనది. అసలు మామూలుగా ఏ కవులైనా పట్టణాల గురించి గాని ఏ ఋతువుల గురించి గాని వర్ణించారు అని అనుకోండి, వాడి ధ్యాస అంతా ప్రకృతి మీద ధ్యానం ఉంటుంది. కానీ రాయల వారు ఏం చేశారు అంటే మనుషుల జీవన చిత్రం మీద ఆయన ధ్యానాన్ని పెట్టారు. మనకి ఈ ఆముక్తమాల్యదలో కనిపించేది పట్టణాల వర్ణన, ఋతువుల వర్ణన, రాజనీతి బోధన, మత వేదాంత చర్చలు. ఈ నాలుగింట్లో రాజనీతి విషయాలు మనకి ఆముక్తమాల్యదలో తప్ప ఇంకా ఏ సంప్రదాయ గ్రంథాల్లోనూ కనిపించవు. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు విల్లుపుత్తూరుని వర్ణించారు. అబ్బాయి అదండి. అలాంటి రోజుల్లోకి మళ్ళీ మనం వెళ్తామా అని అనిపిస్తుంది. ఎలా ఉందిట విల్లుపుత్తూరు నగరం? ఆకాశాన్నంటే మేడల్ట. అక్కడ ఉద్యానవనాల్లో ఎక్కడ చూసిన ఆనందంగా కూస్తున్న చిలుకలు, కోయిళ్ళు. ఆ మేడల మీదేమో మణులతో చేసిన చిలకల బొమ్మలట. అవి చూస్తుంటే ఆ బొమ్మలే, ఆ చిలకలు కోయిళ్ళు వినిపిస్తుంటే ఆ కూతలు ఆ బొమ్మలే నిజంగా కూస్తున్నాయా అనిపించేంత సహజంగా అందంగా ఉన్నాయట. వీధులు చాలా విశాలంగా ఉన్నాయట. ఇళ్ల మీద ఆ ద్వారాలుంటాయి కదా, ఆ ద్వారాల మీద ఏనుగులు జలకాలాడిస్తున్న లక్ష్మీదేవి బంగారు చిత్రాలున్నాయట. అంత సంపద చూడండి. ద్వారాల మెట్లలో ఏనుగులు, సింహాల మరకతపు బొమ్మలు. వాకిళ్ల ముందు పొట్టి కొబ్బరి చెట్లు. ఆ ఊళ్ళో 2 రథాలున్నాయట. ఒకటేమో లక్ష్మీదేవిది, ఇంకొకటేమో విష్ణువుది. అయితే అక్కడ కొలంలో స్నానం చేసి ద్రావిడాంగనలు వస్తున్నట్ట భక్తి గీతాలు పాడుకుంటూ. ఎలాగా? పసుపు పూసుకుని కొలంలో స్నానం చేసి శ్రీహరి పూజ కోసం బిందెల్లో నీళ్లు నింపుకుని చేతుల్లో తామర పూలతో నడుస్తున్నట్ట. అసలు ఆ నడుస్తున్నప్పుడు అందమేంటండి బాబు, వాళ్ళు ఉత్సాహంగా బంతులాడేటప్పుడు చూడాలి అంటారు కవి. అక్కడ అరుగుల మీద కూర్చొని ఉల్లాసంగా పాచికలాడుతున్న ఆట వెలుగులను ఏమని వర్ణించగలము అంటారు కవి. సన్యాసికైనా గుండె జల్లుమనిపోతుందిట ఆ పాచిక విసిరేటప్పుడు వాళ్ళ కంకణాలు చప్పుడు వింటే. వాళ్ళు ఎంత తన్మయత్వంలో ఆడుతున్నట్ట. మన్మధుడే ఎదురుగా వచ్చినా పట్టించుకొని తన్మయత్వంట. ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చేస్తట. ఎందుకంటే భక్తులను చూడడంతో లేచి వాళ్ళు పెట్టే నమస్కారం భంగిమ చూడడం కోసం. బజార్లో జనం గుండెల్ని కోసేవి ఆలయాన్నించి వచ్చే శంఖనాథం వినడానికి తల తిప్పినప్పుడు పరిగెత్తే కొనచూపులు చూస్తే ఆ జనం గుండెలు కోసేసేవట. అంటే అంత అందంగా ఉండేవట వాళ్ళ కొనచూపులు. అంటే అంత మనోహర రూపం అనమాట వాళ్ళందరిది. అంత అందంగా ఉన్నట్టు వాళ్ళు. ఎంత గొప్పవాళ్ళు అంటే చూడటంతోటే ఎవరి కులమైనా చెప్పే లోకజ్ఞానము, రాజుకి 2వ అంతఃపురంలా ఉండగలిగే సౌభాగ్యము, ఏ భాషలోనైనా కవిత్వం చెప్పగలిగే పాండిత్యం కూడా వాళ్ళకి ఉన్నాయిట. వాళ్ళు సుకుమారుల్ట. ఎంత సుకుమారుల్ట! బంగారం వేసుకుంటే ఎక్కడ చిలుం పడుతుందో అని, బంగారం చిలుం పట్టదు కానీ ఎక్కడ పడుతుందో అని బంగారపు ఆభరణాలను కూడా వదిలేసి ముత్యాల హారాలు వేసుకున్నారట. పునుగు జిడ్డుగా ఉంటుందేమో అని కస్తూరినే పూసుకునేవారట. పూలకి తేమ ఉంటుందని సుగంధ ధూపాలనే వాడేవారట. జిలుగు గుడ్డలు తప్ప ఒత్తుకునే ముతక గుడ్డలని దగ్గరకైనా రానివ్వట వాళ్ళు. ఆ ఊళ్ళో హంసలు ఎలా ఉన్నాయట, సురగంగలో తిరిగి వచ్చినట్లు అనిపిస్తాయట. ఎందుకు అంటే ఈ ద్రావిడాంగనలు స్నానం చేయటానికి ముందు పసుపు కొమ్ములు అరగదీసి ఒంటికి రాసుకునేవారట. ఆ పసుపు కొమ్ములు అరగదీసిన మెట్ల కింద పడుకున్నందువల్ల అక్కడ తిరిగే హంసలు సురగంగలో తిరిగి వచ్చినట్లు అనిపించేట. అంత అందంగా ఉన్నాయట ఆ హంసలు. వరిమళ్ళ కాలవలో తెల్లటి ముద్దలు పడుంటే పొద్దున్నే అక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళు ఎవరో గుడ్డలు ఏమన్నా మరిచిపోయారేమో అని ఈ కాపలా వాళ్ళ గుడ్డల్ని తీయబోయట. తీరా వెళ్ళి చూస్తే ఆ ముద్దలు లేచి పరిగెట్టాయట. ఏంటవి? రెక్కల్లో తలలు దూర్చి నిద్రపోతున్న బాతులు కాబట్టి అవి పరిగెత్తేశాయి. అది చూసి కిలకిలా నవ్వుతూ పైరు కాస్తున్న అమ్మాయిలు ఆనందంగా చూస్తున్నట్ట.
ఒక పక్క తోటల్లో విరగబూసిన పువ్వులు, వాటికి పోటీగా మరొక పక్క పంట మొక్కలు. ఆ పంట పొలాల్లో ఎక్కడ చూసినా కొంగలు. పంటకారులో రైతుల మళ్లల్లో నీళ్లు తీసేస్తారు. అప్పుడు పైరు మొక్కలు మళ్లలోకి వంగిపోయి అక్కడున్న కలువ పువ్వుల మీద పడతాయి. ఆ మొక్కలు వేళ్లతో తాగడానికి నీళ్లు దొరక్క ఆ వేళ్లని తలమీదకి తెచ్చుకుని కలువ పూల మకరందం తాగి కడుపు నింపుకుంటున్నాయా అనిపిస్తుందిట ఆ దృశ్యం చూస్తే. అక్కడ వేరు పనసకాయలు పెద్ద పెద్ద బండరాళ్లంతా పండుతాయట. ఒక్కోసారి అవి పగిలిపోయి ఆ రసమంతా నేల మీద పడిపోయిందేననుకోండి, అప్పుడు తుమ్మెదలొచ్చి మూగుతాయట. అప్పుడు ఆ తుమ్మెదలను చూస్తే విపరీతంగా మదం కారుతున్న ఏనుగుల్లా కనిపిస్తాయట. అక్కడి సుగంధి అరటిపళ్ళు చెట్ల పైనుంచి కింద దాకా గెలలు గెలలుగా వేలాడుతూ ఉంటాయట. చెరుకు తోటల్లో పోక చెట్లు, తమలపాకు తీగలు అక్కడ దాట్టంగా పెరుగుతున్నాయట. అప్పుడప్పుడు ఆ పోక చెట్ల కొమ్మల బరువుకి చెరుకు చెట్లు విరిగి వాటి ముత్యాలు పక్కనే బెల్లం వండి పొయ్యిలో పడి సున్నమైపోతున్నాయట. అలా పోకలు ఆకులు సున్నం కలిసి అక్కడికక్కడే పండుతున్నాయట. ఇక మామిడి తోపులు చూస్తే ఎలా ఉన్నాయంటేట, పాత నీటి గుంటల్లో ఆ పువ్వులు పడ్డాయట. ఆ మామిడి పువ్వుల మీదుగా మనం హాయిగా నడిచి వెళ్ళిపోవచ్చుట. అలా పడ్డాయట అంతా దట్టంగా. ఆ గుంటల్లో వాలగ చేపలు విస్తారంగా ఉన్నాయట. వాటిని తినడానికి నీటి కోళ్లు వచ్చాయట. అవి ఏం చేసాయట, మెడొక్కటి తప్ప శరీరమంతా నీళ్లలో పెట్టేసి వేటాడుతున్నాయట. అది చూస్తుంటే వింతగా అనిపించిందిట, అద్భుతంగా అనిపించిందిట. ఆ ఊళ్ళో కృష్ణస్వామి వెలిశారు. వాళ్ళ జీవితాలు స్వామివారితో గట్టిగా ముడిపడిపోయాయి. ఎలాగా? సాయంకాలం వేళల్లో హంసలు రెక్కలు కొట్టుకుంటూ క్రేమ్ క్రేమ్ అనే శబ్దాలు చేస్తూ ఉంటే, గోళ్లకి వెళ్ళిపోతూ ఉంటే అవి ఆ స్వామి గుళ్ళో భేరీ కాహళల శబ్దాలనిపిస్తాయట వాళ్ళకి. స్వామి వక్షాన ఉన్న తులసిమాలను తాకి అక్కడి చల్లగాలులు వాళ్ళ బాధల్ని పోగొడతాయట. రాత్రివేళ గాలికి ఆ గుడిగంటల మోతకి కోవిల చుట్టూ సంపెంగ చెట్లు ఉన్నాయట. ఆ సంపెంగ చెట్లలో పడుకున్న పక్షులు లేచి అరిస్తే తెల్లవారిపోతోందేమో అని అలకలో ఉన్న దంపతులు దగ్గరవుతారట. ఇళ్ల ముందు ఎండబోసిన ధాన్యాన్ని దేవలపు జింకపిల్ల తినడానికొస్తే కాపలా వాళ్ళు దానికి నొప్పి తగలకుండా ఆ అమ్మాయిలు, అక్కడ కాపలా కాసే అమ్మాయిలు దేంతో తోలాలా అని చుట్టూ చూస్తున్నట్ట. చూస్తూ ఉంటే పల్లెపడుచులు పేడగంపల్లో నింపుకున్న కలువ పూల దండలు అమ్ముతూ అక్కడే కనిపించట. ఆ గంపలను దించుకుని ఆ పూల దండలతో జింక పిల్లలు తోలుతారట అమ్మాయిలు. ఆ స్వామి భక్తులు ఎవరైనా వస్తే చాలు ఎంతో భక్తి గౌరవాలతో ఆతిథ్యం ఇస్తారట ఆ ఊరి వాళ్ళు. అంతటి అందమైన శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారు జన్మిస్తారు. విష్ణు చిత్తుల వారికి ఆయనకేం పెద్ద పాండిత్యం లేనప్పటికీ అపరిమితమైన భక్తి, సాత్విక గుణము ఉందన్నమాట. అంతటి సాత్విక గుణంతో వటపత్ర సాయిని తన తండ్రి వలె నిత్యము పరమ భక్తితో అర్చన చేస్తూ ఉండేవారు. వాళ్ళ తాత ముత్తాతలిచ్చిన ఆస్తుంది, భూమి ఉంది. అందులో ఉద్యానవనాన్ని పోషిస్తూ ఫలపుష్పాల చేత స్వామివారిని అర్చిస్తూ తమ తోటలోని తులసి దళాలను పుష్పాలను మాలికలు అల్లి నిత్యము స్వామివారికి అలంకరించి అతి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరోజు ఎప్పట్లాగే తన తోటలోకి వెళ్తారు. తులసి దళాలు సేకరించడానికి వెళ్తే విష్ణు చిత్తుల వారికి తోటలో ఒక అందమైన స్త్రీ శిశువు కనిపించిందనమాట. ఆవిడికి కోదై అని పేరు పెట్టారు. కోదై అంటే మాల, పూమాల అని అర్థం అనమాట. ఆ పేరే తర్వాత గోదా అని స్థిరపడిపోయింది. విష్ణు చిత్తుల వారు తన ఆరాధ్య దైవమైన వడపెరుంగాయిలన్ ఆజ్ఞ మీద పాండ్యదేశం వెళ్తారు. ఆ పాండ్యదేశ మహారాజు మత్స్యధ్వజుడనమాట. ఆ మత్స్యధ్వజుడి అసలు పేరేంటంటే వల్లభదేవుడు. ఆ వల్లభదేవుడు అంతకు క్రితం ఒక వేశ్యకి లోలుడై ఉంటాడు. నిత్యము అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి అలాగే వెళ్ళాలని బయటకొస్తే
ఒక అరుగు మీద తోటి పండితులతో సంభాషణ చేస్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక శ్లోకాన్ని చెప్పడం వినిపిస్తుంది. అతను ఏమంటారు అంటే, వానాకాలం 4 నెలల కోసం మిగిలిన 8 నెలల్లో ఆహార ధాన్యాలను సమకూర్చుకోవాలి, రాత్రులు అవసరమయ్యే వాటి కోసం పగటిపూటే ప్రయత్నం చేసుకోవాలి, వృద్ధాప్యం కోసం యవ్వనంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పరలోకంలోని జీవనం కొరకు అంటే దేహానంతరము దుర్గతులు పాలవకుండా ఉండాలి అంటే ఈ జన్మలోనే మంచి కార్యాలు చెయ్యాలి. ఇది ఆయన చెప్పిన శ్లోక తాత్పర్యం అన్నమాట. అంతే. అది విన్న రాజుకి ఆలోచన వచ్చింది, పరివర్తన కలిగింది. అయ్యో, ఇంతకాలము నేను సమయాన్ని వృధా చేసేశానే, యవ్వనాన్ని ధనాన్ని వెచ్చించి తుచ్చమైన భోగాల కోసం పాకులాడానే అని పశ్చాత్తాపం కలిగింది. అంతే. వెంటనే తన భవనానికి వెళ్ళి మర్నాడు రాజగురువుతోటి ఇతర ముఖ్యులతోటి సభని ఏర్పాటు చేస్తారనమాట. శాస్త్రాలన్నీ చూసి మోక్షం వచ్చే మార్గం ఎవరైతే నాకు చెప్తారో వాళ్ళకి బంగారు నాణాలన్నీ ఇచ్చేస్తానని చెప్పి ఒక స్తంభానికి ఆ మూటని కడతారు. ఇక్కడ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు ఎప్పట్లాగే మూలమంత్రాన్ని జపిస్తూ తులసిమాలని స్వామివారికి సమర్పించే సమయంలోనే స్వామివారే చిరునవ్వుతోటి విష్ణుచిత్తుడితో మాట్లాడతారనమాట. ఆ మత్స్యధ్వజుడి పరిస్థితి వివరిస్తారు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు, అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్లు అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళ అందరి మదము దించు, నా మహిమను ప్రకటించు అని. అప్పుడు వణికిపోతాడు విష్ణుచిత్తుడు. సాష్టాంగ పడతారు స్వామివారికి. అయ్యో స్వామి, శాస్త్రగ్రంథాల వంకనైనా చూడనివాణ్ణి, తోటలో మట్టి తవ్వడం తప్ప నాకింకేం తెలియదే, నన్ను వాదానికి పంపితే అక్కడ నీకు అవమానం జరుగుతుంది అని మొత్తుకుంటాడు విష్ణుచిత్తుల వారు. నన్నేమో గుడి తుడవమంటావా తుడుస్తాను, నీళ్లు తోడమంటావా తోడుతాను, పల్లకి మోస్తాను, మాలలు కడతాను, జెండా తిప్పుతాను, వింజామరి వీస్తాను, దీపం వెలిగిస్తాను, అంతేగాని వాదాలు నాకెత్తుకు, నీకు ఇంకెవరు దొరకలేదా పరాచకాలు ఆడటానికి అని ప్రాధేయపడతాడు. అతని భక్తికి శ్రీహరి మెచ్చి, పర్వాలేదు నువ్వు వెళ్ళు, నేను జరిపిస్తాను కదా, నువ్వెందుకు భయపడతావు అంటారు విష్ణుచిత్తుడితోటి స్వామివారు. సరే, స్వామివారు చెప్పారు కదా, ఇంకా ధైర్యంగా మధుర చేరారు. నేరుగా రాజ్యసభకి వెళ్ళారనమాట. ఆ రాజుగారికి వచ్చిన అనుమానాలన్నింటినీ తీర్చేస్తారు. విష్ణువు యొక్క మహిమని ఆయనకి తెలియజెప్తారు. తెలియచెప్పిన తర్వాత మూలమంత్రాన్ని ఉపదేశించి అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. ఇలా అతనికొచ్చిన సంశయాన్ని విష్ణుచిత్తుల వారు ఎప్పుడైతే తీర్చేశారో ఆ స్తంభానికి కట్టిన ఆ మూట దానంతట అదే కింద పడిపోతుందనమాట. అంటే విష్ణుచిత్తుడి విజయాన్ని దృఢపరుస్తూ అప్పుడేం చేస్తారు అంటే ఆ విష్ణుచిత్తుడిని గజారోహణం చేయించి ఊరంతా ఊరేగిస్తారు పాండ్యుడు. దారిలో వాళ్ళందరికీ గరుడారూఢుడై దర్శనమిస్తారు విష్ణువు. అప్పుడు ఈ పెరియాళ్ళవారు ఏమంటారు తెలుసా, విష్ణుచిత్తుల వారినే పెరియాళ్ళవారు అంటారనమాట. ఎందుకొచ్చావయ్యా స్వామి, నీకు దిష్టి తగులుతుంది, వెళ్ళిపో అంటారు. తన భక్తుడికి జరుగుతున్న సత్కారాన్ని చూద్దామని స్వామి వస్తే, నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిపో, నీకు దిష్టి తగులుతుంది అనేంత ప్రేమ భగవంతుడంటే విష్ణుచిత్తుల వారికి. ఆ ప్రేమను పెంచుకోవాలి. సరే, మహామునులు వచ్చారు, సామగానాలు చేశారు, దేవతలేమో పుష్పవృష్టిని కురిపించారు. విష్ణుచిత్తుడు భక్తి పారవస్యంతో శ్రీహరిని స్తుతించారు. విశ్వకర్మని పిలిచి విష్ణుచిత్తుడి ఇంటిని మణిమయంగా చేయమని ఆజ్ఞాపించారు విష్ణువు. ఆయన అలాగే చేశారు. విల్లిపుత్తూరు అద్భుతమైన స్వాగతం ఇచ్చింది విష్ణుచిత్తుడికి. ఇల్లు చేరి విష్ణు మహిమకి పరవశించి భక్తుల్ని అంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆదరిస్తూ రోజులు గడుపుతున్నారన్నమాట. శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన రచించిన ఆ ప్రబంధానికి ఆముక్తమాల్యద అని పేరు పెట్టారు. ముక్తము అంటే విడువబడినది అని, అంటే ధరించి విడిచిపెట్టబడినది అనే అన్వయంలో ధరించి విడిచిపెట్టిన మాల్యము అంటే మాల, పూమాలను దా అంటే ఇచ్చింది, తాను ధరించి విడిచిపెట్టిన పూమాలను ఇచ్చింది. ఇంత గొప్ప అర్థాన్నిచ్చే పేరుని పెట్టారు. అయితే గోదాదేవి ప్రతిరోజు 2 మాలలను స్వామివారికి సమర్పించారు అని చెప్తారు. ఒకటి పాటల మాల, అంటే ఆమె తను చేసిన వ్రతంలో భాగంగా ప్రతిరోజు రోజుకొకటి చెప్పున మాసం కాలం విరచించిన 30 పాసురముల అంటే పాటల మాల, అది ఒకటైతే, రెండవది తాను ధరించి విడిచి స్వామివారికి అర్పించినది అన్నమాట.
ఆముక్తమాల్యద ప్రబంధానికి విష్ణుచిత్తీయము అనే రెండవ పేరు కూడా ఉంది. నాయిక అయిన గోదాదేవి తండ్రి విష్ణుచిత్తులవారు కాబట్టి, ఆ విష్ణుచిత్తులవారు ఇందులో ప్రధాన పాత్ర కాబట్టి, ఆయన నడవడిని, శీలాన్ని, విజయాన్ని ఇందులో వర్ణించటం జరిగింది కాబట్టి దీనికి విష్ణుచిత్తీయము అని కూడా పేరు. 12 ఆళ్వార్లలో విష్ణుచిత్తులవారు కూడా ఒకరు. పెరియాళ్వారు అంటారనమాట, అంటే పెద్ద ఆళ్వారు అని. అలాగే ఈ 12 మంది ఆళ్వార్లలో ఒక్కరే స్త్రీమూర్తి, ఆమె గోదా తల్లి. 12 మంది ఆళ్వార్లలో శ్రేష్ఠుడైన విష్ణుచిత్తుడు, ఏకైక స్త్రీమూర్తి అయిన గోదాదేవి ఈ ప్రబంధంలోని ప్రధాన పాత్రలు కాబట్టి, పరమ వైష్ణవుడు, విశిష్టాద్వైతాన్ని అవలంబించిన శ్రీకృష్ణదేవరాయలు దీనికి కర్త గనుక, ద్రావిడ గురు పరంపరా ప్రభావము అనే గ్రంథం నుంచి ప్రధాన కథని రాయలవారు ఈ ప్రబంధం కోసం స్వీకరించి స్వేచ్ఛగా, సందర్భోచితంగా కొన్ని మార్పులని చేసి ప్రధాన కథతో జోడించారన్నమాట. ఈ విష్ణుచిత్తుల వారికి భగవద్దత్తంగా దొరికింది కదా బాలిక గోదాదేవి. తన తండ్రి అయిన విష్ణుచిత్తులు స్వామికి అలంకరించే ఆ పూమాలికలుంటాయి కదా, ఆ పూమాలికలనే సిద్ధం చేసి, తన తండ్రి స్వామివారికి అలంకరించటానికి సిద్ధం చేసే పూలమాలికలని, తులసి మాలికలని తన తండ్రి చూడకుండా ధరించి పరవశించిపోతూ ఉండేది గోదా తల్లి. మళ్ళా ఆ మాలలేం చేసేది, ఏమీ తెలియనట్లు యథాస్థానంలో ఉంచేసేవారు. విషయం తెలియని విష్ణుచిత్తులవారు ఆ మాలల్నే స్వామివారికి అలంకరించేవారు. ఒకరోజు విష్ణుచిత్తులవారు స్వామివారికి సిద్ధం చేసిన మాలికని తన కూతురు ధరించటం చూసి కుమార్తెను మందలించి ఆ రోజు మాలని స్వామివారికి అలంకరించడం మానేసి మిగిలిన పూజంతా యథావిధిగా చేసి నిద్రపోతారనమాట. స్వామి ఏమో విష్ణుచిత్తులవారికి పరమాత్మ స్వప్నంలో దర్శనమిచ్చి గోదా తన ఆంతరంగిక భక్తురాలని చెప్తూ ఆవిడ ధరించి ఇచ్చిన మాల తనకి అత్యంత ప్రీతికరమైంది అని చెప్పి కారణజన్మురాలు అని చెప్పి తెలియజేస్తారు. దినదిన ప్రవర్ధమానయ్యై అతిలోక కళ్యాణవతి అయి పెరుగుతూ చిన్నప్పటినుంచే విష్ణుభక్తి కలది అయి తనతోనే పెరుగుతున్న విష్ణుభక్తి చేత శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆయన్ని తప్ప అన్యులని వివాహమాడను అని నిశ్చయించుకుని స్వామి మీద విరహంతో కృషించిపోతూ కృష్ణుణ్ణి భర్తగా పొందటం కోసం గోపికలు ఎలా అయితే కాత్యాయని వ్రతం చేశారో తాను కూడా అదే వ్రతాన్ని చేస్తే స్వామివారిని పొందొచ్చు అని తెలుసుకుని మార్గశిర మాసంలో ధనుస్సంక్రమణంతో మొదలై ఆ నెలంతా సాగే ధనుర్మాసంలో గోదాదేవి ఆ మొత్తం 30 రోజులు కాత్యాయని వ్రతం చేసి, నెల రోజుల వ్రతంలో తనని గోపకన్యగా, తన చిలికెత్తలనేమో గోపకన్యలుగా, తన విల్లుపుత్తూరునేమో నందగోకులంగా, తమ నాథుడు శ్రీకృష్ణుణ్ణి పొందటం కోసం చేసే వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి ప్రతిరోజు ఒక దివ్యమైన పాటను రచించి స్వామివారికి వినిపించేదవే పాసురాలన్నమాట. ఈ వ్రతనిష్టలతో, ఉపవాసాలతో, విరహంతో నానాటికి చిక్కిశల్యమైపోయిన కూతురి స్థితిని చూసి ఈ విష్ణుచిత్తుల వారికి బాధ కలుగుతుందన్నమాట. స్వామివారితో వాపోతాడు, చూడు నా కూతురు ఎలా ఉందో. అప్పుడు స్వామివారు చెప్తారు, నన్నే ఆరాధిస్తోంది, నా కొరకే ఈ అవస్థంతా, సమస్త భక్తి విధానాలలోనూ గాన కైంకర్యం చేత నేను అత్యంత తృప్తిని పొందుతాను. నిష్కల్మషమైన భక్తి చేత నన్ను పొందుటకు ఎవరికైనను ఏ విధంగా పొందుటకైనను అడ్డంకులు లేవు, రావు అని చెప్తూ అక్కడ మాలదాసరి కథను విష్ణుచిత్తుల వారికి చెప్తారు. అలా కథను వినిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకొచ్చి సమస్త లాంఛనములతో తనకి ఇల్లాలిని చేయమని స్వామివారే విష్ణుచిత్తుల వారితో చెప్తే అలాగే అని విష్ణుచిత్తుడు గోదాదేవిని స్వామివారికి కన్యాదానం చేయగా గోదాదేవి శ్రీరంగుడిని పెండ్లాడి ఆయనలో ఐక్యమైపోతుంది. ఇది సంక్షిప్తంగా కథ. రాయలవారు తన రచనకి స్వీకరించిన వాటిలో నుంచి మార్పులతో, చేర్పులతో, నూతన వ్యాఖ్యానంతో జోడించి ఆముక్తమాల్యదలో ఇచ్చారు. ఒక్కొక్క ఆశ్వాసంలోని ప్రసిద్ధమైన ముఖ్య పద్యాలను, సన్నివేశాలను తెలుసుకునే సందర్భంలోనే ఈ వివరాలన్నింటినీ మనం పూర్తిగా తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత మనకి వీలున్నప్పుడల్లా ఒక్కొక్క పద్యం చెప్పుకోవచ్చు. మార్గశిర మాసం కదా.
ఈ కథంతా రాయలవారు ఆముక్తమాల్యద రచించటం కోసం చెప్పడానికి మనం ముందు తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట ఇవన్నీ. ఈ వీడియో చూపిస్తున్నది శ్రీవిల్లిపుత్తూరు కాదు, తమిళనాడు కాదు, ఆంధ్ర శ్రీరంగము అంటారు. దీని గురించి నేను వీడియో చేశాను, మన ఛానల్లోనే ఉంది, ఒకసారి చూడండి. మిమ్మల్ని నేను మానసికంగా ఈ ఆముక్తమాల్యద వర్ణిస్తూ శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడు తీసుకువెళ్ళా. కానీ బాహ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఈ శ్రీరంగానికి వెళ్ళొచ్చు. అలాగే ఈ వీడియోకి కాస్త అనువుగా ఉంటుంది కాబట్టి ఆ శ్రీరంగానికి వెళ్ళలేకపోయినా ఈ ఆంధ్ర శ్రీరంగాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను.